అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠి అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నగరంలో 2K రన్ నిర్వహించారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి చేపట్టిన ఈ పరుగును జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధనపతి సూర్యనారాయణ, నగర మేయర్ ఉమారాణి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నుండి ప్రధాన మార్గాల మీద పాత ఆర్టీఓ కార్యాలయం వరకు 2K రన్ కొనసాగింది. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను చాటేలా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు మంచి పేరు తేవాలన్నారు. మున్సిపల్ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా, వారి న్యాయమైన కోరికలు పరిష్కారమయ్యేలా తన వంతు కృషి చేస్తారని కలెక్టర్ హామీ ఇచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధనపతి సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆయా శాఖల వారీగా విస్తృత స్థాయిలో అమలు చేస్తూ నగరాభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రగతి ప్రణాళిక ఎంతో చక్కటి కార్యక్రమం అని, అధికారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించి చక్కటి పేరు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, తహసీల్దార్ విజయకాంత్ రావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మెప్మా మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దయచేసి మీ వార్డ్ ఆఫీసర్స్ ద్వారా కమిషనర్ సార్కి తెలియచేయండి. ఇందాక కొంతమంది ప్రజావాణిలో కూడా మీ అందరు మాతో కలిసి ఉన్నారు. మీది కొన్ని కోరికలు ఉన్నాయి, చిరకాలం నుంచి ఉన్న కోరికలు. తప్పకుండా దాన్ని కూడా మేము మా వంతు పరిష్కారం చేసుకోవడానికి మేము ట్రై చేస్తామనేది ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నాను. సో మన నిజామాబాద్ కార్పొరేషన్ అంటే చాలా పెద్ద కార్పొరేషన్. ఇప్పుడు మనం వేరే జిల్లాలో వేరే కార్పొరేషన్తో పోల్చుకుంటే సో ఆ ఘనతని మనం కాపాడాలి, ఇంకా మంచి పేరు తేవాలి అంటే అందరూ ఒక శానిటేషన్ వర్కర్ నుంచి ఒక కలెక్టర్ వరకు అందరూ కృషి చేస్తేనే ఆ ఘనతని మనం కాపాడగలుగుతాము. సో దయచేసి ఈ 99 రోజు ప్రణాళికలో కొత్త ఆలోచనతో రండి. మీ కమిషనర్ గారు, కొత్త మేయర్ మేడం, మిగతా ప్రజాప్రతినిధులు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో మీ ఆలోచనకి తప్పకుండా మేము సహకరిస్తాము. డిపార్ట్మెంట్ వైజ్గా 99 డేస్ అయిన తర్వాత నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి మంచి అవకాశం ఇది. ప్రజలలో ఒక మార్పు, అంటే ప్రజలు హర్షించే విధంగా మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మరియు సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతకి జై. ఈ 99 రోజుల పాలన కూడా అందుకే మన సీఎం గారు పెట్టారని నేను అనుకుంటున్నాను. మన మెప్మా సోదరి వాళ్ళందరి కష్టాలు నాకు తెలుసు. నేను మీలో ఒకదాన్ని, నేను ఎక్కడి నుంచో రాలేదు. మీ బాధలన్నీ నాకు తెలుసు. మనం అందరం ఎట్లా, మన పరిస్థితులు ఏందని నాకు తెలుసు. మిమ్మల్ని ఎక్కువసేపు నిల్చోబెట్టి ఇబ్బంది పెట్టలేను. ఇప్పటికే బాగాసేపు నిలబడ్డారు మీరు. ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. నాకు అవకాశం అనే నేను అన్నప్పుడు మీ పేరు చెప్పాలండి అందరూ కూడా. మేడం కనిపిస్తుంది. జై తెలంగాణ. చెప్పండి. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి సాలూరు వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠితో కలిసి ప్రారంభించిన టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా.
పొరుగు రాష్ట్రాల నుండి ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని సాలూర వద్ద టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ ను నెలకొల్పారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా చెక్ పోస్ట్ ను శనివారం లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ చెక్ పోస్ట్ వద్ద వేయింగ్ మిషన్ తో ఇసుక వాహనాల తనిఖీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా అక్రమ ఇసుక రవాణాతో పాటు ఓవర్ లోడింగ్ ను సైతం నిరోధించేందుకు ఆస్కారం కలిగిందని ఎండీ భవేష్ మిశ్రా ఈ సందర్భంగా వెల్లడించారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుని మహారాష్ట్ర నుండి నిర్ణీత పరిమాణంలో నిబంధనలకు అనుగుణంగా ఇసుక తరలించవచ్చని, అయితే సాలూర చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుందని తెలిపారు. అంతేకాకుండా ఓవర్లోడ్ సమస్యను నిరోధించడం ద్వారా రోడ్లు చెడిపోకుండా రోడ్డు ప్రమాద సంఘటనలు జరగకుండా నిలువరించవచ్చని అన్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తుందని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని ఆదేశించడం జరిగిందని గుర్తు చేశారు. ఇసుక తవ్వకం రవాణాలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ లో బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటికే నిజామాబాద్ సహా రాష్ట్రంలోని 4 జిల్లాలలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఎండీ భవేష్ మిశ్రా గుర్తు చేశారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చెక్పోస్ట్ నిర్వహణ సజావుగా జరగాలని, గట్టి నిఘాను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడీ సంజయ్, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ అశోక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. క్షీరసముద్దరాజతనయాం క్షీరంగదామేశ్వరీం ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఈ సలూరా చెక్ పోస్ట్ దగ్గర మైనింగ్ డిపార్ట్మెంట్ మరియు టీజీఎండీసీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్తో ఒక చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఏమో మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మటుకు ఇలీగల్గా కూడా గతంలో శాండ్ మనకి వచ్చేది. దానివల్ల ప్రభుత్వంకి రెవెన్యూ నష్టం కూడా జరిగేది. ఇప్పుడు ఏం చేశామంటే అన్ని ప్లేసెస్లో, అంటే నిజామాబాద్లో ఇక్కడ, అదేవిధంగా మహారాష్ట్ర దగ్గర భూపాలపల్లి జిల్లాలో, అదే మాదిరి ఛత్తీస్గఢ్తో మనకి ఉన్న చెక్ పోస్ట్ ములుగు జిల్లాలో అట్లాంటి వెబ్ బ్రిడ్జ్తో సహా చెక్ పోస్ట్ ఒకటి పెడుతున్నాము. సో దీంట్లో ఏముంది అంటే మహారాష్ట్రలో ఎవరైనా ఇసుక ఇక్కడికి తీసుకువచ్చి సరఫరా చేయాలనుకుంటే ఒక సిస్టమేటిక్ వేతో ఇప్పుడు జరుగుతుంది. అంటే ఏదో ఒక ఆర్డర్ లేకుండా, లేకపోతే ఇల్లీగల్గా ఓవర్లోడ్గా హై స్పీడ్తో వెహికల్ పోతూ ఉంటే అది సమస్య. కానీ ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే ఈ వెబ్ బ్రిడ్జ్ ఇక్కడ పెట్టాము. వెబ్ బ్రిడ్జ్ దగ్గర సీసీటీవీ కూడా ఉన్నది. సో వీళ్ళు ఎవరైతే ఇప్పుడు శాండ్ తీసుకువస్తారో అటు సైడ్ నుంచి, సో దానికి గవర్నమెంట్కి ఇప్పుడు ఆదాయం కూడా వస్తుంది. ప్లస్ ఎక్కడైతే చుట్టుపక్కల ఏరియాలో శాండ్ కావాలో, లెట్స్ నిజామాబాద్లోనే శాండ్ కావాలంటే ఇది నియరెస్ట్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు తక్కువ రేటు కూడా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నిజామాబాద్లో మీకు కొత్తగూడెం నుంచి శాండ్ కావాలంటే, కొత్తగూడెం ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఒక 250-300 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి శాండ్ రావాలంటే కనీసం ఒక 2,000 రూపాయలు ఇవ్వాలి. 2,000 కంటే ఎక్కువ కూడా ఇవ్వాలి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది ఏమో నియర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుంచి నాందేడ్ ఎంత దూరం ఉంటుంది? ఒక 70 కిలోమీటర్. ఇక్కడ రేట్ కూడా తక్కువ ఉంటుంది. మా తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలతో మీరు పోల్చుకుంటే ఇక్కడ బుక్ చేయడానికి వ్యవస్థ ఆన్లైన్ మొత్తం ఉన్నది. ఎవరికైనా ఒక 4 మెట్రిక్ టన్ కానీ ఒక 35 మెట్రిక్ టన్ శాండ్ కావాలంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సిన వస్తుంది. దాంట్లో 430 రూపీస్ వరకు మేము తీసుకుంటాము, అంటే అది గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. మిగతా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆ వ్యక్తికి పడుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు పెట్టడం జరిగింది. సో ఈ రోజు నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ఏ లారీ వచ్చినా అది ప్రాపర్గా వే బ్రిడ్జ్లో వే అయి వస్తుంది. అంటే ఎవరైనా చెక్ కూడా చేసుకోవచ్చు. వే బ్రిడ్జ్ దాటిన తర్వాత 1 మెట్రిక్ టన్కి ఆర్ ఈవెన్ 1/2 మెట్రిక్ టన్కి ఎక్కడ కూడా ఓవర్లోడింగ్ కూడా కాదు. ఎందుకంటే ఓవర్లోడింగ్ బండితోనే మ్యాక్సిమం మనకి ప్రమాదం అని జరుగుతాయి, యాక్సిడెంట్స్ అని జరుగుతాయి. సో ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా చెక్ పోస్ట్ అంటే మేము పెట్టుకోలేకపోయాము. బట్ ఈ సంవత్సరంలో సక్సెస్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ రేట్ కూడా తక్కువ ఉంటుంది. మా తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలతో మీరు పోల్చుకుంటే ఇక్కడ బుక్ చేయడానికి వ్యవస్థ ఆన్లైన్ మొత్తం ఉన్నది. ఎవరికైనా ఒక 4 మెట్రిక్ టన్ కానీ ఒక 35 మెట్రిక్ టన్ శాండ్ కావాలంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సిన వస్తుంది.
దాంట్లో 430 రూపీస్ వరకు మేము తీసుకుంటాము, అంటే అది గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. మిగతా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆ వ్యక్తికి పడుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు పెట్టడం జరిగింది. సో ఈ రోజు నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ఏ లారీ వచ్చినా అది ప్రాపర్గా వే బ్రిడ్జ్లో వే అయి వస్తుంది. అంటే ఎవరైనా చెక్ కూడా చేసుకోవచ్చు. వే బ్రిడ్జ్ దాటిన తర్వాత 1 మెట్రిక్ టన్కి ఆర్ ఈవెన్ హాఫ్ మెట్రిక్ టన్కి ఎక్కడ కూడా ఓవర్లోడింగ్ కూడా కాదు. ఎందుకంటే ఓవర్లోడింగ్ బండితోనే మ్యాక్సిమం మనకి ప్రమాదం అని జరుగుతాయి, యాక్సిడెంట్స్ అని జరుగుతాయి. సో ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా చెక్ పోస్ట్ ఇట్లాంటి మేము పెట్టుకోలేకపోయాము. బట్ ఈ సంవత్సరంలో సక్సెస్ అవుతున్నాం. థ్యాంక్ యూ. దీంట్లో 2-3 రకాలుగా బండిలు ఉంటాయి. సో జనరల్గా మా టీజీఎండీసీ దాంట్లో 16 అంటే 16 టైర్ వెహికల్ మనం అంటాము. సో 16 టైర్ ఉంటే దానికి 2 రకాలుగా బరువులు ఉంటుంది. ఒకటేమో ఖాళీ వెహికల్ది బరువుని టేర్ వెయిట్ అంటాము. అది జనరల్గా 13 to 14 మెట్రిక్ టన్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నామ్ ప్రకారంగా 47,500 మెట్రిక్ టన్కి మించకుండా ఉండాలి, కేజీకి మించకుండా ఉండాలి. సో ఒక 16 టైర్ వెహికల్ ఉంటే దాదాపు దాంట్లో 48 to 49 మెట్రిక్ టన్ దాంట్లో దానికి బరువు ఉంటుంది. అది దాటుతుంది అంటే అది వైలేషన్. అదేవిధంగా 32 మెట్రిక్ టన్, 26 మెట్రిక్ టన్ అంటే 3 కేటగిరీస్ మన దగ్గర వెహికల్ ఉంటాయి. సో నాకు తెలిసి ఇప్పుడు వే బ్రిడ్జ్ దగ్గర ఉన్న వెహికల్ సొంత ఇల్లు ఒక నిరుపేద కుటుంబానికి కళ అని, ఆ కళను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్నారు. వేలుపురం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో దర్శనం గోదావరి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, మాజీ నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డిలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు కలిగి ఉండాలని, ఏప్రిల్లో 2వ విడత ప్రారంభం కానున్నదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కళ నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేలుపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి, వేలుపు గ్రామ అధ్యక్షులు మల్లేష్, మండల ఉపాధ్యక్షులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆలూరు మండలం దేగం గ్రామంలో శుక్రవారం పిఎస్సిని జిల్లా కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి సూచించారు. ఆలూరు మండలం దేగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్పేషెంట్, ల్యాబ్, డిస్పెన్సరీ, ఫార్మసీ, ఇమ్యునైజేషన్ రూమ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో డ్యూటీ డాక్టర్ రక్షిత అందుబాటులో లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌండ్ ది క్లాక్ పిఎస్సిలో వైద్యులు లేకపోతే ఎలా అని సిబ్బందిని నిలదీశారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకుండా సరైన వివరాలు అందించని ఏఎన్ఎం పద్మలత తీరును తప్పుపడుతూ షోకాస్ నోటీస్ జారీ చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. పేషెంట్ల వివరాలతో కూడిన రిజిస్టర్ పరిశీలించి వారికి అందించిన ఔషధాలను గమనించారు. ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, స్థానికంగానే కానుపులు చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డిస్పెన్సరీలో నిల్వ ఉన్న ఔషధాల గడువు తేదీ, వాటి నాణ్యతను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో విధులు నిర్వహించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది విధులు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్మూరు పట్టణంలోని రాజారాం నగర్
పెద్ద బజార్ల ముద్ర సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది మహిళలు బోనాలు ఎత్తుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ నగర మేయర్, ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డు కౌన్సిలర్ తిరుమల సుమన్, 30వ వార్డు కౌన్సిలర్ పృథ్వీరాజ్ తదితరులు ముఖ్య అతిథులు హాజరై కొబ్బరికాయలు కొట్టి బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ బోనాల ఊరేగింపు పెద్ద బజారు నుండి పెద్దమ్మ తల్లి ఆలయం వరకు కొనసాగింది. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారు వేడుకున్నామని తెలిపారు. భీమ్గల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఎంపీడీఓ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా భీమ్గల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలోను, పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రంలో, మార్కెట్ బస్టాండ్ మరియు ఇతర ప్రభుత్వ సంస్థలో పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎంపీడీఓ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ బాచంపల్లి పల్లికొండ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ 1 మంత్ అంటే ఏప్రిల్ 14 వరకు మీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏప్రిల్ 14 ఇవాళ 6వ తారీఖు అంటే ఇదొక 8 రోజులు, అదొక 1 మంత్ అంటే ఆల్మోస్ట్ ఒక 38 డేస్. 38 డేసేనా టోటల్ ఎగ్జామ్స్ అయిపోవడానికి? స్టార్ట్ అవ్వడానికి 8 రోజులే ఉంది. 14 6 డేసేనా? మార్చి 14 అంటే కదా, నేను 6th అనుకుంటున్నా. ఓకే, ఇంకా 3 డేస్ ఇంకా 1 వీకే ఉంది. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఈసారి చాలా గ్యాప్ ఇచ్చింది కాబట్టి ఆ టైంలో క్రికెట్ ఆడచ్చు, మళ్ళీ ఏమన్నా వరల్డ్ కప్ వస్తే మళ్ళీ ఇవ్వచ్చు కదా, అట్లా చేయకూడదు. ఈ గ్యాప్ వచ్చింది 1కి 2 సార్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 థీమ్స్లలో కార్యక్రమాలు ప్రధానంగా చేయాలని చెప్పి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ పరిష్కరణ అనే ఒక కార్యక్రమము, ఆరోగ్యము, తర్వాత అలైవ్ అంటే సురక్షితంగా చేరుకోండి, అదొకటి సంక్షేమము, పిల్లల భద్రత మరియు రక్షణ మరియు డ్రగ్స్కు నో, రైతులు, తర్వాత విద్య, యువత మరియు క్రీడలు, అదేవిధంగా మహిళలు, పర్యావరణం. ఈ రకంగా 10 థీమ్స్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతము మార్చి 6 నుంచి మార్చి 17 వరకు గ్రామ పంచాయతీ లెవెల్లో మరి పరిసరాల పరిశుభ్రత, అదేవిధంగా గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్తులో కానీ పెండింగ్లో ఉన్న ఫైల్స్ క్లియరెన్స్ చేయడం కానీ, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ అయిన స్కూల్స్, అంగన్వాడీలు, అదేవిధంగా ఏఎన్ఎం సబ్ సెంటర్స్, ఈ రకంగా ప్రభుత్వ సంబంధించిన సంస్థలు ఎక్కడైతే ఉంటాయో దానిలో క్లీన్ చేయడము, దాంతోపాటు గ్రామంలో కూడా మరి డ్రైన్స్ క్లీన్ చేయడము, రోడ్స్ క్లీన్ చేయడము,
ఎక్కడ ఉన్న చెత్త ఉన్నా కూడా మరి ఈ తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కల్పించడము, త్రాగునీటికి సంబంధించిన అంశాలపైన మరి ఒక రకంగా మరి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడము. ఈ రకంగా మనకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ సంబంధించిన అంశాలు, ఇతర శాఖలకు సంబంధించిన అంశాలు కూడా మరి ఈ కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 2న మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో మరి గ్రామ సభ ఉంటుంది. ఆ గ్రామ సభలలో అన్ని శాఖల అధికారులు పాల్గొని మరి ప్రజలకు మరింతగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గురించి తెలియజేసి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కొనసాగుతూ అన్ని శాఖల అధికారులు దీనిలో విరివిగా పార్టిసిపేట్ అవుతూ మరి ప్రజలకి సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా సరైన దిశలో తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకుంటూ మరి అందరూ కూడా నిశ్చయంతో ఉన్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో ఉన్న నలంద హై స్కూల్ 22వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి రఘు, ఎంఈఓ రాజగంగారం, 24వ వార్డు కౌన్సిలర్ రవిగౌడ్, 9వ వార్డు కౌన్సిలర్ పోచంపల్లి శ్రీనివాస్, 8వ వార్డు కౌన్సిలర్ డిచ్పల్లి శారద, 4వ వార్డు కౌన్సిలర్ సృజన్, ఈఎఫ్ఎస్ ఐఐటి ఒలింపియాడ్ అకాడమీ తెలంగాణ సీఈఓ మణికంఠ, వీరితో పాటు జబర్దస్త్ ఫేమ్ సద్దం హుస్సేన్, పటస్ భాస్కర్, జబర్దస్త్ పులి, ఫటస్ ఫేమ్ యాంకర్ లిఖిత, ఆర్మూర్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థి గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను ప్రేరణగా ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నలంద పాఠశాల 22వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నలంద యాజమాన్యానికి వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ కిట్లు ప్రజలను అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మంత్రాక్షరివే మరు శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేవేదలాలన వెన్నెల నువ్వో వెండి మంటవో నాకే తెలుసుకోనా సగనైన మల్లికవా చిక్కులు పడ్డ అల్లికవా పోలికల బసి బాలిక సుర కత్తుల సూపులు నిజామాబాద్ నగరంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 10వ వర్ధంతి సభ పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రజాస్వామిక వాదులకి మేము పిలుపునిస్తా ఉన్నాం. హైదరాబాద్లో జరిగే ఈ ప్రసంగ పాఠాల సదస్సును జయప్రదం చేయాలని, ఈ దేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గలవిప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆదివాసీ నాయకుడు కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన కులస్తులు. గ్రామ వాస్తవుడైనటువంటి బండారి గంగాధర్ గారి అకాల మరణానికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతాన్ని తెలియజేస్తూ జిల్లా సేవా సంఘం తరపున ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా బండారి గంగాధర్ గారు అంటే మాకు చాలా ఆప్తుడు. మా నాయకపోటు సేవా సంఘానికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. అంతేకాకుండా స్కూల్లో కూడా మధ్యాహ్న భోజన కార్మికుడు గత 20 సంవత్సరాల నుంచి, నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నాడు.
ఆయన అకాల మరణానికి చింతిస్తూ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వవలసిందిగా దేవుని ప్రార్థిస్తూ దానికి అండదండలు అందించిన ఉద్దేశంతో గ్రూప్లో ఉన్న సభ్యులందరూ వారికి తోచిన విధంగా వారి స్థాయిని బట్టి మరి అమౌంట్ అనేది వాట్సాప్ గ్రూప్ వద్ద సేకరణ చేసి అట్టి అమౌంట్ను మరి మేము బాధిత కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది. కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 10వ వర్ధంతి సభలను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్ పిలుపునిచ్చారు. కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అన్న వర్ధంతి సభని నిర్వహించడం జరుగుతుంది. 10వ వర్ధంతి సభని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో ఎక్కడికక్కడ జరపాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. కామ్రేడ్ రవణ చనిపోయి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఏదైతే ఉద్యమ బాట చూపించిండో ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా సమాజ మార్పు కోసం ముఖ్యంగా ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ అయినటువంటి వ్యవస్థ రావాలని సమాజము ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన దేనికోసమైతే ఏ ఆశయం కోసమైతే పనిచేసిండో